గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777020. తెలంగాణ వ్యాప్తంగా 136 మున్సిపాలిటీల పదవీ కాలం నేటితో కూడా ముగిసిందని చెప్పవచ్చు. ఈ రోజే చివరగా వారి పదవీ కాలం ముగిసింది. మనతో మాట్లాడడానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ గా ఉండి పదవీ కాలం అయిపోతుంది కదా, ఏమనిపిస్తుంది? ఇది మూడోసారి కౌన్సిలర్గా, ఫ్లోర్ లీడర్గా, వైస్ చైర్మన్గా ఈ 11 నెలల 25 రోజుల ప్రజాపాలన ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ద్వారా చైర్మన్ అయ్యి, ఎందుకంటే మేము గత ఎలక్షన్లన్నీ 2020-25 ఈ టర్మ్లో మేము వారికన్నా ఎక్కువ గెలిచి మేము కావాలి, కానీ అనాది పొత్తులు బీజేపీ వాళ్ళతోటి కోఆర్డినేషన్ తోటి వాళ్ళు అయ్యారు. మేము నైతిక విజయం మేము అప్పుడే సాధించాము. కాకపోతే మొన్న గవర్నమెంట్ రంగంలో ఫస్ట్ చైర్మన్ నేనే. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం కొద్దిగా లేట్ అయినా 1 మంత్ ఫస్ట్ ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చింది. మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ నేనే. ఆ యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్స్ చేసి నేను, ఎందుకంటే దాంట్లో ప్రొవిజన్ లేదు, ఎందుకంటే అవిశ్వాసం పెట్టి దింపడం ఉంది కానీ చైర్మన్ ఎక్కడం లేదు. అంటే వాళ్ళు అట్లా పరిపాలన అట్లా ఉంది వాళ్ళది. యాక్ట్ తయారు చేసేటప్పుడు వారు కరెక్ట్ చూసుకోలేదు. దాన్ని కొద్దిగా లేట్ అయినా 11-20 రోజులు చైర్మన్ ఉన్నాను. అంటే సుదీర్ఘ కాలంగా కూడా మీకు నల్గొండతో ఉన్నటువంటి అనుబంధం ఉంది, ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు పోటీ చేసినటువంటి అనుబంధం ఉంది. నిరంతరం ఆ ప్రజల్లో ఉంటారు. ఈ 11 నెలల కాలంలో మున్సిపల్ చైర్మన్గా మీకు మంచిగా అనిపించిన సంఘటన అంటే ఏమంటారు? ఈ 3 టర్మ్లో దాదాపు 2005 నుంచి ఇప్పటివరకు 3 టర్మ్లో ఈ 11-20 రోజులే నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. ఎందుకంటే బాధ్యతగా తీసుకొని నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చే బాధ్యత మొత్తం నా మీద మంత్రి గారు ఈ మున్సిపాలిటీ పెట్టి వారు వెనుక నుంచి మొత్తం ఏదైతే స్కీమ్స్ తీసుకొచ్చారో, అమృత్ 2 216 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్టేట్ మొత్తంలో 5,100 కోట్ల టెండర్ అయితే మా ఒక్క మున్సిపాలిటీ 35% దాటింది. 5 నెలల్లో మేము 30-40% మధ్యలో 58 కిలోమీటర్లు నిన్నటి వరకు చేశాం అండర్ గ్రౌండ్. డిసెంబర్ టార్గెట్ మాకు 24 months టెండర్ ఇది వర్క్ కంప్లీషన్. 5 నెలలు దాదాపు 50, మాకున్న 180 కోట్లలో 180 కిలోమీటర్లో 54 కిలోమీటర్లు ఆల్రెడీ అయిపోయింది. డిసెంబర్ వరకు మేము దాదాపు ఒకటి అనుకుంటున్నాం. అలాగే 56 కోట్ల అమృత్ 2లోనే 11 ట్యాంకులు, దాదాపు సుమారు 9 ట్యాంకులు ఏప్రిల్ లోపల పూర్తి అవుతాయి. ఇంకొకటి మే జూన్లో పూర్తి చేస్తాం మిగతా 2 ట్యాంకులు. దాని ద్వారా పట్టణంలో ఇప్పుడైతే రోజు తప్పించే రోజు నిధులు కృష్ణా వాటర్ ఇస్తున్నాం, అది రోజు ఇవ్వాలని మంత్రి గారి కోరిక. దానికోసమే మేము దానికి కూడా మళ్ళీ ఆ వాటికి కూడా సోర్స్ కావాలి నింపడానికి. సో దానికోసం యుఐడిఎఫ్ నిధుల ద్వారా 96 కోట్ల ప్రపోజల్స్ పంపాము అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా. అవి కూడా వస్తే మాకు సపరేట్ 70 MLD ప్లాంట్ వస్తుంది, ట్రీట్మెంట్ ప్లాంట్. సో మాకు ఎప్పుడంటే అప్పుడు మన పట్టణంలో పక్కకి ఉదయ సముద్రం ఉంది, దాని ద్వారా మాకు 24 hours దాదాపు వాటర్ తీసుకోవచ్చు. అంటే మీరు పదే అంటున్నారు నల్గొండ టౌన్ అభివృద్ధి అయిందంటే కేసీఆర్తో కాదు, కేసీఆర్ దత్త తీసుకున్నది అదంత అవాస్తవం అంటున్నారు. కానీ కళ్ళకు కట్టొచ్చినట్టు కూడా కనిపిస్తుంది. కేసీఆర్ దత్త తీసుకొని కేటాయించినటువంటి రోడ్లు కానీ అభివృద్ధి కానీ కనిపిస్తుంది. కానీ ఇది కేసీఆర్ దత్త తీసుకొని అభివృద్ధి జరగలేదని ఎందుకు ఇలా ఒక పార్టీ పరంగా మీరు అభివృద్ధి అంటే ఒక హైదరాబాద్ రోడ్డు, మరీ గురించి హైదరాబాద్ రోడ్డే కాదు, అదొకటే రోడ్డు నేను చెప్పేది. వారు చేసింది ఏంది అభివృద్ధి? అదొకటే రోడ్డుగా. సూర్యాపేట నల్గొండ ఫస్ట్ 2014 వెంకరెడ్డి గారి కోపం మీద 450 బెడెడ్ ఏదైతే హాస్పిటల్, దాని ద్వారానే మనకి ఇచ్చారు మెడికల్. ఇప్పుడు 350 బెడెడ్ ఉంటే ఇస్తారు మెడికల్ కాలేజ్ ఇచ్చారు. అదో తెలంగాణ కోసం వెంకరెడ్డి సార్ మీరు తెలంగాణ రిజిస్ట్రేషన్ మీరు ఆగితే మెడికల్ కాలేజ్ శాంక్షన్ ఇస్తారంటే పెండింగ్ ఉంది. ఆ ప్రభుత్వం అంత పేపర్ ఉండదు, పేపర్ అయితే ఎక్కడ పోదుగా. సో మెడికల్ కాలేజ్ ఇచ్చారు 2018లో. దాంతోపాటు సూర్యాపేట ఇచ్చారు. అది పూర్తయి 2.5 ఏళ్ళు అయింది. మన నల్గొండ ఎందుకు ఎమ్మెల్యే ఏం చేస్తుండు? ఈ 2.5 ఏళ్ళు నేను నిధులు తెచ్చినామంటాడు, నేను 1,300 కోట్లు అంటాడు. నేను ఏం 1,300 కోట్లు లెక్కేంది? పేపర్ ఇస్తేందండి, నాన్ ప్లాన్లో కొందిస్తారు. శ్రీశైలం ప్రాజెక్టు 3,000 కోట్లని రాజశేఖర్ సాబ్ ఇచ్చాడు. అది పూర్తయితేనేగా పేపర్ పూర్తి చేపించిన వాడే లీడర్. వెంకరెడ్డి సాబ్ ఎల్లాం లిఫ్ట్ ఇరిగేషన్ ఒక 90 కోట్లకు వదిలిపెట్టి చేస్తే 10 ఏళ్ళు పడుతుందా? రెండోది విద్యుత్ శాఖ మంత్రి ఉండే గౌరవ మంత్రి జగదీష్ రెడ్డి ఒక సబ్సిడీ గతంలో 2 ఊర్లకు ఒక సబ్సిడీ తెచ్చాం. ఇప్పుడు టౌన్కే 3 తెచ్చుకున్నాం. 60 daysలో ఒక సబ్సిడీ పూర్తయిన ఓపెన్ చేసుకున్నాం. అది
డెవలప్మెంట్ అంటే ఏదో పేపర్ మీద మస్తుంటాయి పేపర్లు, అవి కావుగా. ఎప్పుడో శిలాపలకలు వేసిన చాలా ఉంది. తెలంగాణ రాకముందుగా ఎన్టీ రామారావు పీరియడ్, చెన్నారెడ్డి పీరియడ్ ఉన్నాయి, అవి ఇంతవరకు స్టార్ట్ కాలే. అవి పేపర్ శాంక్షన్ కావు, ఎమ్మడి పడి పూర్తి చేయడమే అది. మేము చెప్తున్న అమృత్ టెండర్ పెట్టింది మేము. అమృత్ ఎక్కడిది? వీళ్ళు శాంక్షన్ కాదు అది. సెంట్రల్ గవర్నమెంట్ 40%, 30 స్టేట్ గవర్నమెంట్, 30 యూఎల్బీస్ అంటే అర్బన్ లోకల్ మా డబ్బులు. వీళ్ళు చేసింది ఏంది? మా మున్సిపల్ డబ్బులతోటి కేసీఆర్ పార్క్ అని చెర్లపల్లి కట్టిన 400 కోట్లు ఇంతవరకు దాన్ని ఓపెన్ చేయలేక ధైర్యం లేదు. మా డబ్బులతోటి 8 కోట్లతోటి, మున్సిపల్ డబ్బులతోటి 8 కోట్లతోటి వెజ్ అండ్ నాన్ వెజ్ అది ఓపెన్ చేసుకోలేకపోయారు. మా డబ్బులే ఇవి. వాళ్ళు ఏంది 130 కోట్ల రోడ్లల్లో వాళ్ళు పేమెంట్ ఎంత చేశారు? 26 కోట్లు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చింది మొన్న. వాళ్ళది 8 నెలలు ఆగింది, మేము వచ్చిన తర్వాత 5 నెలలు ఆగితే పేమెంట్ చేసినాం. ఇంకా 18 కోట్లది ఒక డిఓ ఆఫీస్ 14 కోట్లు, ఇది ఒకటి 32 అంటే 130 కోట్లు పేమెంట్ లేదు, ఏం లేదు. మీరు అంత అనాలోచిత నిర్ణయాలు ఉంటాయి వాళ్ళే. అంటే నామ్ రోడ్డు మీద ఆర్ఎండి వాళ్ళు వేస్తారా ఫ్లైఓవర్? ఇప్పుడు వై జంక్షన్ మీరే ఉండి మనలాగానే ఉంది, అది నామ్ రోడ్డు వాళ్ళు వేస్తారు. అంటే టోల్ ఫీజు వచ్చేస్తారు. మన వాళ్ళు తెలివి కళ్ళు నాన్ ప్లాన్లో 80 కోట్లు పెట్టి శాంక్షన్ 4 పిల్లలు కట్టారు. ఇప్పుడు అక్కడ బైపాస్ పోతుంది. దానికి ఆబ్జెక్షన్ ఎవరు వింటారండి? ఎవరు విన్నారు? అధికారులకు నేను ఇప్పుడు ఈరోజు కూడా చెప్తున్నా, వాళ్ళు చేసినవి చాలా ఉన్నాయి. మున్సిపల్ కౌన్సిల్ తెలియకుండా 38 కోట్లు ఖర్చు పెట్టారు. కౌన్సిలర్ కష్టపడి గెలుస్తారు. మా డబ్బులు, మా ప్రజలు కట్టిన డబ్బులు. అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు, ఈ 11 నెలల కాలంలో కూడా మున్సిపల్ చైర్మన్ వెనుక బొరి శ్రీనివాసరెడ్డి చాలా వరకు చేశారు, అవన్నీ కూడా బయట పెడతామని కూడా బీఆర్ఎస్ నాయకులు. ఓపెన్గా నేను కౌన్సిలర్, నేను తప్పు చేసేది ఉండదు, ముక్కుందేలా రాస్తా. నేను తప్పు బొర్రి శ్రీనివాసరెడ్డి అంటాడు కౌన్సిలర్ ఉండడు, నన్ను ఇంతవరకు ఏలెత్తి చూపిస్తుంది లేదు. నేను ఓపెన్, తప్పులైతే నేను ఉండదు. ఆర్టీఐలు పెట్టుకోదు, చట్ట ఏది ఉందో చేసుకున్నాను. బొర్రి శ్రీనివాసరెడ్డి ఏదైనా కౌన్సిల్ ద్వారానే చేస్తాడు. నేను అన్ని పార్టీ కౌన్సిలర్ మైక్ తీసుకొని మాట్లాడినా. ఈ 11 నెలలే కౌన్సిలర్గా మాకు గౌరవం దొరికింది. నియంత్ర పాలన ప్రతి ఒక్క బీజేపీ వాళ్ళు మాట్లాడు, వాళ్ళు కూడా ఈ 11 నెలల ప్రతి వార్డుకు 40 లక్షలు వచ్చినాయి. ఇన్ని రోజులు ఈ డబ్బులన్నీ ఎట్టిపోయినాయండి. స్టాంప్ డ్యూటీ మొత్తం ఆపారు. స్థానిక సంస్థలు మొత్తం నిర్వహణ చేస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 28 కోట్లు మా స్టాంప్ డ్యూటీ వాపసు వచ్చింది, శాలరీస్ లేకుండా మాకు. రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు మున్సిపాలిటీలు అస్తవ్యస్తంగా ఉండే, దాన్ని 2006లో రాజశేఖర గారు ఏదైతే తన పాదయాత్రలో వాగ్దానం చేసిన 010 ధర అకౌంట్ ధర మున్సిపల్ పర్మనెంట్ ఎంప్లాయ్ అందరూ శాలరీస్ 010 ట్రెజరీ ధర జీతాలు ఇస్తే అప్పుడు మున్సిపాలిటీలు కలకలలాడినాయి. మళ్ళీ వీళ్ళు 16-17 నిమిషంగా స్టాంప్ డ్యూటీ మొత్తం గుంజుకపోతే మాకు ఎట్లా నడపగలుగుతాం? ఇంతమంది శానిటేషన్ లేబర్ ఏ డిపార్ట్మెంట్లో డబ్బులు లేవండి, అన్ని మున్సిపాలిటీ. అంబేద్కర్ గారు జయంతి చేయాలన్నా, గాంధీ గారు జయంతి చేయాలన్నా, ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేయాలన్నా, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఏ గవర్నమెంట్ ఆఫీసులో డబ్బులు అన్ని మున్సిపాలిటీ నుంచి గుంజి పనిచేశారు. వాళ్ళు భోజనాలు పెట్టినా, పాలు వంగిచ్చిన కేసీఆర్ గారి మీద అన్ని మున్సిపల్ డబ్బులే. చట్టానికి ఆడిట్లా లేకుండా నేను ఒకటే చెప్తున్నా, నేను అనవలసిన అది ఏది టెండర్ ద్వారానే, వితౌట్ వాళ్ళ నామినేషను, టెండర్లు ఇవన్నీ ఉండవు. తప్పు చేస్తే ఈ రోజు వరకు ఇక్కడ ఉండకపోదు. నేను నన్ను మా కౌన్సిలర్ చాలామంది 2-3 సార్లు గెలిచిన ఉన్నారు. 3 సార్లు గెలిచి కోఆప్షన్ లేదు. ఇక్కడ తప్పు జరిగితే వాళ్ళు నిలదీస్తుంది, హక్కు ఉంది. అంటే అవిశ్వాసంలో అప్పుడు మీరు నెగ్గినప్పుడు కూడా చాలా వరకు విమర్శలు చేశారు, డబ్బులు పెట్టి కౌన్సిలర్లకు డబ్బులు ఇచ్చి కూడా అవిశ్వాసంలో. నేను మా కౌన్సిలర్లు, నేను ఏదైతే నా అమౌంట్ ఉండే గతంలో 2040 ఉంటే నేను కూడా టీఆర్ఎస్లో పోయి వచ్చాను. బలవంతం మా కౌన్సిలర్ ఇబ్బంది పడుతున్నామని తీసుకెళ్లారు. కానీ నాకు కూడా ఆ పార్టీ ఏందో అర్థం కాలేదు. నేను ఎమ్మటే బ్యాక్ వచ్చేసిన. వైస్ చైర్మన్ ఉంటే వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళకు అర్థమైంది 5 ఏళ్ళ ఆ ఎమ్మెల్యే తోటి ఏమీ కాదు అని అర్థమైంది. ఏది చేసినా నేను ఇంజనీర్ ఆయనే, సైంటిస్ట్ ఆయనే, డాక్టర్ ఆయనే, పూజారి ఆయనే, ముల్లా ఆయనే, మౌలానా, లాస్ట్ ఫాదర్ కూడా ఆయనే, చర్చ్ ఫాదర్. కానీ ఎందుకు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గతంలో కూడా అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు బొర్రి శ్రీనివాస్ రెడ్డికి, కంచర్ల భూపాల్ రెడ్డికి ఎలాంటి ఘర్షణ వాతావరణం, చివరి నిమిషంలో ఎందుకు కంచర్ల భూపాల్ రెడ్డిపై దాడి చేశారు మున్సిపల్ చైర్మన్ అని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ప్రజలు మనం ఎన్నుకుంటారు. మేము 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాము. కౌన్సిలర్లు అయినా, ఫ్లోర్ లీడర్ చేసిన, వైస్ చైర్మన్ చేసిన, చైర్మన్ చేసిన, మంత్రి గారు గౌరవ వెంకటరెడ్డి గారు ఇక్కడ రాకున్నా మేము 2 జడ్పీటీసీలు, పట్టణ కాంగ్రెస్ మోహన్ రెడ్డి గారు, మేమంతా కలిసి ఒక టీం ఫామ్ అయ్యి 20 గెలిచాం కౌన్సిలర్స్.
మేము గెలిచిన మెజార్టీ లేదా 50 లోపల మేము 6 పోయినాయి. మంత్రి గారు మాకు ఒక్కరోజు టైం ఇచ్చినా, ఆయనగా 18 భువనగిరి పార్లమెంట్ అయింది కాబట్టి 18 మున్సిపాలిటీ ఉన్నాయి, ఆయనకు 18 మున్సిపాలిటీ అక్కడ టైం ఇచ్చి ఇక్కడ టైం ఉన్న 7 రోజుల టైంలో మేము గెలిచాం. అందరికైతే పొత్తులు పెట్టుకోలే, వాళ్ళు కింది మీద చేస్తాం, మీద బీజేపీ వాళ్ళకి ఫోన్ చేస్తే మేము అవుతాం, వాళ్ళకి వైస్ చైర్మన్ ఇస్తాం. కాకుంటే మాకున్న పార్టీ సిద్ధాంతం, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ, మా మెజార్టీ కౌన్సిలర్ మాకు వాళ్ళు ఉన్నారు, ఎవరికి ఇబ్బంది కలదు. వాళ్ళు కూడా అన్నారు, అన్నా నువ్వు చైర్మన్ అయితే అయినా. నేను ఒకటే అన్నా, మనం ప్రజలతో ఎన్నుకొని పడ్డాము, మనకు వద్దు. ఇంతవరకు వాళ్ళకన్నా ఎక్కువ ఇచ్చినారు, అది చాలా గొప్ప. మేము ఒకటే 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారు భూపాలరెడ్డి గారికి. 5 ఏళ్ళు మేము ఎక్కడ డిస్టర్బ్ చేయలే. ఆయన డెవలప్మెంట్ చేస్తున్నా, ప్రెస్ మీట్ పెట్టలే, ఆయన అడ్డగించలే, ఏ అడ్డమైన మాటలు అనలే. నా వార్డుకు వచ్చినా అరే ఎమ్మెల్యే ఆయన చేసుకొని ప్రారంభోత్సవం కొబ్బరి. ఇప్పుడు కంచర్ల భూపాలరెడ్డి కూడా ఇప్పుడు అదే చెప్తారు. కంచర్ల భూపాలరెడ్డి మాకు ఇచ్చిన మ్యాండేట్లా 6 నెలల సంది ఓడిపోగానే రంకెలు వేసుకుంటా తన మీ మీడియానే మంత్రి గారిని అమ్మనాబోతున్నారు. మీరు ఒకరోజు ఏమన్నా మీరు ఉన్నారు 5 ఏళ్ల సంది ఎప్పుడైనా ఒక రోజన్నా భూపాలరెడ్డి గారి మీద ప్రెస్ మీట్ మేము ధర్నా చేసి టెంట్లో కూర్చుంటే కూడా రేపు హైదరాబాద్ ధర్నా ఉంటే మా ఇంటికాడ పోలీస్ జీప్ వచ్చేదండి. ఎందుకు బీజేపీ శ్రీనివాస్ గౌడ్ గారు మన బీజేపీ పోటీ చేసిన అబ్బాయి గేడు దూసుకొని కలెక్టరేట్ లోపల పోకముందే 30 రోజులు జైల్లో పెట్టారు. ఏం హక్కు ఇచ్చిందండి? కమిషనర్ లేడు, కమిషనర్ ఛాంబర్లో కాన్ఫిడెన్షియల్ ఉంటుందిగా, మీకు తెలుసుగా ఫైల్స్ లేనప్పుడు డోర్ ఇట్లా లాక్ గట్టి తీసుకొని లోపలికి పోయి కూర్చొని 50 మంది ఏమది పోయినావు. నీ సీసీ కెమెరాని ఇప్పుడు మీ ఆఫీస్ బయటికి వద్దు కానీ కాన్ఫిడెన్షియల్ ఉంటుంది కాబట్టి మంత్రి గారిని ఇన్నరాని పోతుంది. సంస్కృత భాష ఎట్లుంది ఆయన తెలుసు, మీకు తెలియదే ఉంది. నేను అప్పుడే వెళ్ళాను, అంటే నన్ను చూసి వెళ్ళిపోయినాను అంటాను, రిటర్న్ వచ్చాను, పైన కూర్చున్నా. నేను పైన ఉన్నాను తెలిస్తే ఫస్ట్ వాడిని వేసేద్దాం, మాకు ఆయన భాష ఆయన ఆడియో అన్న తర్వాతనే మీకు కిందికి వచ్చాం. పడుతందుకు లేను, చేయాలి మీరు తప్పు చేస్తే అడ్డంగించు, ప్రతిపక్షం నీకు హక్కు ఇచ్చింది, ఏమని ధర్నా చేయి, మా మీద ప్రెస్ మీట్ పెట్టు, మీరు తప్పులు చేస్తే నిలదీ వద్దంటలే. నీ ఫ్లెక్సీలు ఎప్పుడు మన మీటింగ్లో అయినా తీయలే. నువ్వు ఏదైతే క్లాసిఫైడ్స్ పైన వాడు రీల్ స్పేస్ పైన కట్టిండో దాని పవర్ ఉంటుంది, ఎవడు ఎక్కి కట్టమని నేను సైడ్ పెట్టుకో, రేపు కూడా పెట్టుకో, మీకు ఇప్పుడు ఉన్నాయి పెట్టే ఎన్జీగాల ముందు ఉన్నాయి, నేను తీయమంటలేము. అన్ని పార్టీలకు హక్కు ఉంది, ఇది ప్రజాస్వామ్యం. నాదో కాదు, ఇవాళ నా నడుస్తుంది, రేపు నీది నడుస్తుంది, ఇంకో నడుస్తుంది. నీలాగా మేము రామరాజుది వాళ్ళ ఏమో తీసినట్టు మేము తీయము, ఒకరోజు తీసేది మేము తీయం. మాకు ప్రజల మీద నమ్మకం, ప్రజలు ఓటేసి గెలిపించారు, ప్రజల డబ్బు ఇది, ప్రజల డబ్బుతో మనం చేస్తున్నాం. నువ్వేందా నీయంతవా? నువ్వు మున్సిపాలిటా? నీకంత దూరం ఎందుకు? ఆయన వాళ్ళ కేసీఆర్ పరిపాలన గురించి ఒక పెద్ద పోస్టర్ ప్రతి వాడికి వేశారు, ప్రతి వార్డులో పెద్ద పెద్ద పోస్టర్లు స్టిక్కర్ పెద్ద పెద్ద వేయించారు. ప్రతి వార్డులో కౌన్సిలర్ ఫోటో మున్సిపల్ పైసలతోటి, కమిషనర్ లోకల్ కౌన్సిలర్ వైస్ చైర్మన్ పెట్టాడు. టీఆర్ఎస్ వాళ్ళే పెట్టాడు. మళ్ళీ కాంగ్రెస్ కౌన్సిలర్కి వస్తే కాంగ్రెస్ కౌన్సిలర్, బీజేపీ వస్తే బీజేపీ లేవు. డబ్బులు మున్సిపాలిటీ, ఇది ఎక్కడ చట్టం? ఒకటి కాదు, ఉదాహరణ. ప్రజాస్వామ్యంలో ప్రజల మనసు గెలవాలి, కానీ మీరేం చేసేది ఏముంది? భయపెట్టుడు భాష. ఒక అధికారిని కాదు, ఎవరిని, నీకేం హక్కు ఇచ్చారు? మేము ఇలాగా మాట్లాడుంటే నాకు 66% ఓట్లు వచ్చింది ఫస్ట్ టైం పోటీ, సెకండ్ హ్యాండ్ 72, ఇప్పుడు 74% వచ్చింది మనకు గెలిస్తే. నువ్వు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ బూతుల్లో పోతారా అండి? ఏది ఎమ్మెల్యే క్యాండిడేట్ పోటీ చేసిన ఎమ్మెల్యే ఎలక్షన్లో పోతారు, నువ్వు ఎలక్షన్ ఏజెంటే పోతారు. కానీ మున్సిపల్ ఎలక్షన్ ఏజెంట్ వాడు వేరే ఉంటాడు, అభ్యర్థి ఉంటాడు. మీరు కూడా అదేమంటే వేరు. మేము ఇలాగా మాట్లాడుంటే నాకు 66% ఓట్లు వచ్చింది ఫస్ట్ టైం పోటీ, సెకండ్ హ్యాండ్ 72, ఇప్పుడు 74% వచ్చింది మనకు గెలిస్తే. నువ్వు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ బూతుల్లో పోతారా అండి? ఏది ఎమ్మెల్యే క్యాండిడేట్ పోటీ చేసిన ఎమ్మెల్యే ఎలక్షన్లో పోతారు, నువ్వు ఎలక్షన్ ఏజెంటే పోతారు. కానీ మున్సిపల్ ఎలక్షన్ ఏజెంట్ వాడు వేరే ఉంటాడు, అభ్యర్థి ఉంటాడు. మీరు కూడా అదేమంటే వేరు. ప్రతి బూత్లో పోయినప్పుడు చూడండి. కానీ కంచర్ల భూపాలరెడ్డి పదే ఇప్పటికి కూడా చెప్తున్నటువంటి ప్రస్తుతం, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు అధికారం ఉంది కదా అని మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి నన్ను పోలీసులను పెట్టి బయటికి నెట్టించారు. అదే నేను ఆ పవర్ ఉపయోగిస్తే గతంలో బురి శ్రీనివాస్ రెడ్డి నల్గొండలో తిరిగేవారు అని కూడా చెప్తున్నా. నేను ఒక్కడే చెప్తున్నా, ఆ రోజు ఉన్నా, ఈ రోజు ఉంటా, రేపు నా పవర్ లేకుండా ఉంటా. రేపు మళ్ళీ ఇలా మున్సిపల్ చైర్మన్ అవుతారో చూస్తాను. నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు చెప్పు, నేను నా వాడొద్దు. నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు చెప్పు, నేను పోటీ చేస్తా. ఓడిపోతే నల్లగొండ మళ్ళీ కనిపిస్తాడు,
అంటే పదే పదే ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, భూపాల్ రెడ్డికి ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. నేను పొద్దున 6 గంటలకు లేస్తా, తిరుగుతా, అలాగా పండ పెట్టి తొక్కుతా, పోలీస్ స్టేషన్ వేసి కేసు పెడతా. మేమే అధికారం పోలీసులు యూజ్ చేసుకుంటే గంటంబాబు మంత్రిని చాంబర్లను తిట్టిన భాషకు గత గవర్నమెంట్ దిష్టిబొమ్మ కాదు, చిన్న ధర్నా చేస్తాను శ్రీనివాస్ చెప్తున్నాగా, మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళకుంటే పోలీసు వాళ్ళు. అసలు మేము ఆ ప్రజాస్వామ్యానికి ఛాన్స్ ఇస్తున్నాం ధర్నా చేసుకోమని. స్వేచ్ఛగా తిరుగుతున్నావు నువ్వు, మనం స్వేచ్ఛగా తిరగకుండా చేసినావు. అయినా ఒక్కరోజు ఒక్క మాట ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. నీకు మాకు 5 సంవత్సరాల మ్యాండేట్ ఇచ్చారు. 5 సంవత్సరాలు మాకు సంవత్సరమే 13 నెలలు అయింది. 13-14 నెలలకే నువ్వు అప్పుడే ఏదో పోయింది. నువ్వు ఎవరు? 2012 నల్గొండకు నువ్వు ఎవరు? నీ పేరు కూడా తెలియదు మాకు ఎవరికి. 2012 కాదు, ఆయన నల్గొండ నాది, నేను గెలిచిన కోమటిరెడ్డి గారు ఇక్కడ 4 సార్లు గెలిచి 5 ఎంపీగా ఇక్కడ ఓడిపోయిన ఎంపీగా పోయిన ఒక్క రోజున నల్గొండ. ఇప్పుడైనా పదే పదే లేవనెత్తే అంశం కౌన్సిలర్ గా కూడా గెలవలేడు అని మీరు అంటున్నారు. నేను ఇండిపెండెంట్ గా చేసి చూపించిన ఎన్ని ఓట్లు మొన్న గెలిచి చూపించా, ఇది సరిపోదా? ఎలా మొన్న గెలిచిన కాదు, బీఆర్ఎస్ ఐజీ ప్రభాకర్ రావు, కేసీఆర్ మూటలు పోసి పోలీసు వ్యవస్థ అంతా పెట్టి మన ఎందుకు గెలవలేదు? ఆయన సొంత డబ్బులతో గెలుస్తున్నారు 2 సార్లు. కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బుల ద్వారా, సంచుల ద్వారా మేము గెలిచినాం కౌన్సిలర్గా. మాకు మా నాయకుడు కూడా ఇవ్వలే. మా నాయకుడు ప్రజలు తిరిగినాం, ప్రజలు చేస్తే గెలిచినాం. రేపు ప్రజలు తిరిగిస్తే తప్పడానికి ఊకుంటాం. ఈయన చెప్తే ఓటేస్తాడు కాదు, మా మీద నమ్మకం చేస్తాడు. భూపాల్ రెడ్డి ఆయన కడుక్కోలేడు కానీ మందిని కడుగుతాను పోతాడు. ఆయన వాళ్ళ అన్ననే 53,000 నుంచి 25,000కి వస్తే ఆయన మమ్మల్ని ఏం చేయగలుగుతాడు? ఓటం అనేది ప్రజలు ఓటేస్తే గెలుస్తాం, ప్రజలు ఓడగొడితే ఓడతాం. ఇసొంటి వాళ్ళతో మేము ఓడిపోం. ఓటం అనేది పెద్ద పెద్ద నాయకులకు వచ్చింది, స్వీకరిస్తాం. మా వెంకరెడ్డి గారు స్వీకరించి నా 5 ఏళ్ళు భువనగిరి పార్లమెంట్ గెలిచిన ఎమ్మటి అక్కడ ఇక్కడ తిరస్కరించిన ఒక్కరోజు కూడా ఒక మాట అనలే. నన్ను ఓడగొట్టి నల్గొండ ఎక్కడండి? ప్రతి 2 ఊర్లకు సబ్సిడీ తెచ్చాం. మేము ఒకటే డెవలప్మెంట్ అంటే చూపిస్తాం. విద్యను తీసుకున్నాం. ఫస్ట్ 2 కనగల్ తిప్పర్తి స్కూల్, నల్గొండ ప్రతి ఫౌండేషన్ జూనియర్ కాలేజ్ కట్టించాం. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ వృత్తి విద్య కోర్సులు, సెట్విన్ ఉద్యోగ అవకాశాలు, సెట్విన్. అదే పక్కకు మేము తీసుకున్న ఐటీఐల స్కిల్ డెవలప్మెంట్ 25 కోట్లతోటి. వైద్యం మేము కట్టిన గవర్నమెంట్ బిల్డింగ్ అని ఒకటి కట్టినా. మొన్న జనవరిలో పోయిన 2024 జనవరిలో మీ ఫౌండేషన్ క్రిటికల్ కేర్ ఇప్పుడు పూర్తి చేసినాం. అది మాది. మళ్ళీ పాత జీహెచ్ కులగొడుతున్నాం, కొత్తగా కడుతున్నాం. గర్భిణీల కోసం 2 కోట్లు ప్రతి ఫౌండేషన్ కడుతున్నాం. ఏసీలు ఫిట్ చేయాలి, ఇంక్యుబేటర్ ప్రతి ఫౌండేషన్ 3 కోట్ల రూపాయలు దాని మీద గవర్నమెంట్ హాస్పిటల్ బీద వాళ్ళకు. ఇది పక్కకు పెడితే రోడ్లు 5-6 వార్డులలో పూర్తి అయినాయి. మొత్తం 50 కోట్లు 109 కోట్లు ఎస్డిఎఫ్ నిధులు తెచ్చినాం. మిగతా రోడ్లు అది కూడా పూర్తి చేస్తాం. నల్గొండ నుంచి ప్రతి గ్రామానికి మండల హెడ్ ఇంటర్లింక్ కోసం 100 కోట్లు, ముషంపల్లి రోడ్డు, గుండెపల్లి రోడ్డు 60. ఇట్లా ప్రతి ఇంటర్లింక్ 300-400 కోట్ల ఇంటర్లింక్. 8 సబ్స్టేషన్ నల్గొండ టౌన్కే 3లో మీరు పూర్తి చేసి నువ్వు తెచ్చినా 130 కోట్లకి ఎందుకు పూర్తి చేయలేకపోతే? ఒక రోడ్డు హైదరాబాద్ రోడ్డు పూర్తి చేసినావు. మీరే చెప్తున్నావు, పదే చెప్తున్నావు, హైదరాబాద్ రోడ్డు పూర్తి చేసినావు నువ్వు. నీకు 5 ఏళ్ళు ఇస్తే నువ్వు హైదరాబాద్ ఒక్క సబ్స్టేషన్ తేయగలిగినావా? మేము చేసిన శంకుస్థాపనలు ఇప్పుడు మీరు నేను ఒకటి చెప్పాను. కేసీఆర్ పార్క్ ప్రారంభించినటువంటి శంకుస్థాపన ఏది శివాజీ నగర్ సెంటర్, ఏది బీట్ మార్కెట్ ఏది సబ్స్టేషనా? ఒక్కసారి నువ్వు ప్రొసీడింగ్ ఇస్తే మళ్ళీ నీ దగ్గర ప్రెస్లాగా నల్గొండ కనిపించా. ఎవరు తెచ్చిరో చూడు. ఎప్పుడు శాంక్షన్ బీట్ మార్కెట్? అరే నువ్వు శాంక్షన్ అయిన అర్బన్ హెల్త్ సెంటర్ హైదరాబాద్ కూడా 8 ఏళ్ళు ఫండ్స్ ఉన్నా కట్టే చేతగాలే నీకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. మేము జైల్లో ఐజీ గారితో మాట్లాడి జైల్లో తీసుకున్నాం. వితిన్ 1 మంత్లో ప్లాస్టింగ్ అవుతుంది, తొందరపడి ఓపెన్ చేయొద్దని ఆపినాం. అదో చేస్తున్నాం. అమృత్ 1 నేను తెచ్చిన నల్గొండకు నీళ్ళు ఇచ్చిన అమృత్ 1 నీది కాదు. కోమటిరెడ్డి సభ్యుల పీరియడ్లో వచ్చిన అమృత్ 1. అమృత్ 2 నీ పీరియడ్లో వచ్చింది, కానీ నీ ఫండ్స్ కావాయి. మా మున్సిపాలిటీ 30% దాంట్లో 70-80 కోట్లు మాయి. 70 స్టేట్ గవర్నమెంట్ ఎవరు ఇప్పుడు ఎవరున్నారు? నువ్వు ఉన్నావా? 40% సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నా. సెంట్రల్ గవర్నమెంట్ 40% ఉందని మీరు చెప్తున్నా. నాది నీ ఇట్లాంగిస్తున్నావా? నువ్వు పిల్లికి కూడా బిచ్చం పెట్టావు, గుర్తుపెట్టుకో. గుడికి, బడికి, మసీదుకి నల్గొండ ఏ గుడినైనా కోమటిరెడ్డి గారి డబ్బులు ఉంటాయి. ఏ మస్జిద్, ఏ చర్చ్ ప్రతి దగ్గర సాగించిన ఏ బీదవాణి కూడా నువ్వేం చేసినావు? తిట్టడం, కొట్టియడం, తొక్కడం, పోలీస్ స్టేషన్ గట్టి పంచాలు, పెండమోళ్ళు గీ చేసినావు. మా క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడాలంటే చాలా రావాలి. మా మీద ఎలిగేషన్స్ వస్తే మేము తప్పు చేస్తే ఎలిగేషన్ ఒప్పుకుంటాం, తల ఉంచుతాం కూడా. తప్పు జరిగితే సారీ చెప్తాం. మా మీద 20 ఏళ్ళ రాజకీయాల మచ్చలు కూడా తిరుగుతున్నాం.
కానీ నువ్వు మాట్లాడిన మాట మా ఇంటికాడ ఉన్న మా తల్లుల గురించి నువ్వు మాట్లాడినప్పుడు అప్పుడు కూడా మీ చేత గాజులు దొడుకోలేవు. చూడు ఆయన అన్న తర్వాత వచ్చామా లేకపోతే మాకు తీటపట్టి వచ్చినామా మీకే తెలుసు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వచ్చి నాలుక కోస్తా అంటాడు. అంత మాట అంట నువ్వెంత నా ఏజోడివే, నువ్వేమి నీకు ఛాన్స్ ఇచ్చింది, నువ్వు ఇండిపెండెంట్ అన్నావు. ఎవడో వాళ్ళ పోటీ చేస్తాడు, ఎవరు లేరు నల్గొండలా పోటీ చేస్తాడు. వెంకరెడ్డి గారికి ఎప్పుడు వచ్చినాయి 70,000 ఓట్లు వచ్చినాయి, అవతల ఎవరు లేరు. నంద్యాల నరసింహారెడ్డి అనే వ్యక్తి పోటీ చేస్తే నీకు 5,000 రాకపోవు. ప్రతిసారి నంద్యాల నరసింహారెడ్డి గారు పేరుస్తే 45,000 ఓట్లు ఉన్నాయి. అప్పుడు ఆశాం సిపిఎం గారు చూస్తే 12,000. మిగతా ఓట్లు నంద్యాల నరసింహారెడ్డి ఓట్లు ఎట్టుపోయినాయి చెప్పండి. ఈయన చూసో ఈయన అందగాలని వేసారా? అప్పుడున్న బీజేపీ వాళ్ళ 18,000 ఓట్లు వచ్చినాయి, బీజేపీ వాళ్ళకు కూతురు శ్రీనివాసరెడ్డి 3,500 వచ్చినాయి. ఆయన ఓట్లు ఈ ఓట్లు. కానీ మనిషి అంటే ఏంటంటే అర్బన్లో ఎప్పుడైనా మార్పు కోరుతారు. సో అర్బన్లో 4 సార్లు గెలిచినాము, ఒకసారికి అయిపోయింది అయిన పని. చాలా మంది నాయకులు మా దగ్గర తిరిగిన, మా దగ్గర నుంచి వచ్చిన ఇవంతా నేను కూడా వెంకరెడ్డి సార్, మీ అందరం వెంకరెడ్డి సార్ ఆయన 1990 నల్గొండకు వచ్చినాడు. నీళ్ళ కోసం ఉద్యమం చేసి ఆమరణ చేసి ఇదే క్లాక్ సెంటర్లో పానగల్ ప్రాజెక్ట్ సాధించాడు. తెలంగాణ కోసం నిరాదీక్ష చేసి తెలంగాణ కోసం మంత్రి పదవి పెట్టుకున్నాడు. మళ్ళీ ఇక్కడ 2014 గెలిచిన 18లో కొంచెం ఏమరు పాటు మాకు కూడా అనిపించలేదు ఎందుకో. కానీ జనం మ్యాండేట్ మార్పు 4 సార్లు అయిపోయింది. కేసీఆర్ దత్తత తీసుకుంటూ ఏమో చేస్తాడు నల్గొండ, కానీ సరికే కొద్దిగా చేంజ్ వచ్చింది మాకు కూడా. ఇమీడియట్ మా ఎలక్షన్స్ వచ్చినాయి, లోకల్ బాడీ 2 జడ్పీటీసీ గెలిచిన 2 వాళ్ళు గెలిచారు. మేము జడ్పీటీసీ 2 ఒక 10,000 ఎబో మెజార్టీతో గెలిస్తే వాళ్ళు 700, 500 గెలిచారు. 2 ఎంపీపీలు మేము గెలిచినాం, వాళ్ళు గెలిచి 2 ఎంపీపీలు. మున్సిపల్ కౌన్సిల్ మేమే గెలిచిన ఎక్కువ. మా మెజార్టీ చూసుకోండి, వాళ్ళు 41 ఎంపీటీసీ ఉండేది, 21 మేము ఉన్నాం, వాళ్ళకన్నా ఒకటి ఎక్కువ ఉందాం. కౌన్సిల్ మేము ఎక్కువ ఉందాం. దాంట్లో కౌంటీలకు 2 కేసులు వేసినాం, ఇద్దరు ఓడగొడితే మేము ఎక్కువ వచ్చినాం. కానీ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మేము స్వీకరిస్తాం. ప్రజలే మాకు దేవుళ్ళు, ప్రజల నిర్ణయంతో మేము ముందుకు సాగుతాం. రెండోది మా నాయకుడు డెవలప్మెంట్ అంటే ప్రజలకు మేము ఏ రోజు పబ్లిసిటీ పిచ్చలేదు. సుమారు ప్రతి 16 వార్డులు అండర్గ్రౌండ్ నడుస్తుంది. 50% ప్రజలకు నల్గొండ తెలియదు. ఆ వార్డు ప్రజలు నడుస్తుంది, ఆ వార్డు వాళ్ళకే తెలుసు, మిగతా వార్డు అంతా తెలియదు. మీకు చెప్పలే పబ్లిసిటీ రోజు పోయి, ఎందుకంటే మా వాళ్ళు తొందర ఒకటే రోజు కంప్లీట్ చేయలేము వర్క్. మంత్రి గారు 4:30-5 గంటలకు లేచి ఫస్ట్ కమిషనర్ గారికి మాకు ఫోన్ చేసి ఫస్ట్ ఏ పనులు నడుస్తున్నాయి. మేము బీజేపీ వార్డులలో వర్కులు పెట్టినాం, వాళ్ళని ఇబ్బంది పెట్టలే. 48 వాళ్ళ కౌన్సిలర్ 48 వాళ్ళకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళకు కూడా గౌరవిస్తాం. వాళ్ళ పనులు వాళ్ళని అడగం, వాళ్ళ కొబ్బరికాయ కొడతాం కూడా మేము పోలేదండి. ఎందుకంటే వాళ్ళు ప్రజలతో గెలిచినారు, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దాం, అన్ని పార్టీలకు ఛాన్స్ ఇద్దాం. కానీ నువ్వేం చేస్తావు, నాది నా గవర్నమెంట్. అరే నీది ఎక్కడిది, నల్గొండ రాజువా ఇక్కడికి ఏమన్నా? ఏదో 2012లో వచ్చినావు, మంచి చేస్తే మళ్ళీ 99 బిఫోర్ 94 నందనరెడ్డి గారు ఎమ్మెల్యే అయిండు. తర్వాత వెంకరెడ్డి సాబ్ వచ్చిండు కొత్తగా, వచ్చి పబ్లిక్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ రోజు నుంచి ప్రజలకు తిరిగి ప్రజలకు మంచి చేస్తేనే 2004, 2009, 14, 18లో మెజార్టీతో పోయినాం. మేము పోయిన మెజార్టీ మళ్ళీ నీకు 23,000-24,000 మెజార్టీ వచ్చినప్పుడు ఎట్టిపోయింది నీకు ఎమ్మడే లోకల్ బాడీలా చూసుకున్నావాను ఎక్కడ పొరపాటు జరుగుతుంది? పోయింది, అది పోయింది. నువ్వు ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి మేము వాళ్ళే ఉత్తమ్ కుమార్ గారు గెలిచారు. 3,400 మైనస్లో ఉన్నాం మేము. 23-4 నుంచి అంటే 20,000 మారిపోయింది వితిన్ 3 నెలలకే. లోకల్ బాడీకి వచ్చేసరికి మళ్ళీ మారిపోయింది. అంటే నీ రాజకీయం నువ్వు చూసుకోకుండా వీడిని ఇబ్బంది పెడదాం. ఎక్కడైనా కొంతమంది పార్టీలు మారారు, కౌన్సిలర్లు. నల్గొండ ఎవరు కూడా మారలే. అంటే నీ క్యారెక్టర్ తెలిసి ఎవరు కూడా ఈ పార్టీలో అప్పపాటు బీజేపీ అయినా కాంగ్రెస్ ప్రతి దగ్గర చేరికలు ఉన్నాయి, కానీ నల్గొండ కాలే. రైట్. నెక్స్ట్ ఈ రోజుతో కూడా మీ పదవి కాలం మున్సిపల్ చైర్మన్గా ముగుస్తుంది. నెక్స్ట్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఏం చేయబోతున్నారు? మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రతిపక్షాలకైనా ఎవరికైనా మా తప్పులను ఎత్తి చూపించండి. మీరు మీ నియంత్రిత పరిపాలనలాగా ధర్నాలకు వస్తుంటే అరెస్ట్ ముందేస్తారు, ఇవన్నీ మేము మా దగ్గర లేవు. మీ ప్రజాసేవ, మీకు ప్రజలు ఇచ్చే హక్కును మా తప్పులు చెప్పండి, మీరు చేయండి, మేము వద్దంటే. అన్పార్లమెంట్ లాంగ్వేజ్ చూసి పెడితే సేమ్ మొన్న జరిగిన సంఘటన మళ్ళీ జరుగుతుంది. ప్రజాస్వామ్యబద్ధం చేయి, మీరు ఏడ కలిసినా మాట్లాడతాం. ఎందుకంటే నల్గొండ ఒక్క దగ్గరనే ఉంది. అదే జగదీష్ రెడ్డి గారు పోయినా, భాస్కర్ రావు గారు ఆ ఇంటిలో ఇష్యూ అయితే బిఎల్ఆర్ గారు పోతారు, వేరే దగ్గర దామోదర్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి ఒకటే ఫంక్షన్ చేస్తారు. ఈ ఒక్క పైలశేఖర్ కుంభమల్లి రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి సార్ కూసుకుంట్ల వాళ్ళ ఫంక్షన్
అందరు పోతారు, రవీంద్ర కుమార్ అందరూ ఒక తీరు. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు. నీ భాష నీ ఇక్కడ ఒక్క నల్గొండ ఎందుకు వస్తుంది చెప్పండి, మీరే చూడండి. ఎందుకంటే నువ్వు చెప్పు, ఛాన్స్ మైండేట్ ఇచ్చారు, మా తప్పులను మా డెవలప్మెంట్ చేయండి. కానీ నువ్వు రెచ్చగొట్టే విధానం ఎందుకంటే తప్పది. ఒక రిక్వెస్ట్గా చెప్తున్నాం, వార్నింగ్ కూడా ఇస్తున్నాం. లాంగ్వేజ్ మార్చుకో. నీకు తల్లులు ఉన్నారు, మాకు తల్లులు ఉన్నారు, నువ్వు ఇద్దరం ఒక తల్లి ద్వారా పుట్టిన వాళ్ళం. నువ్వు లాంగ్వేజ్ మమ్మలను మేము పడతాం, మా తల్లులను మా ఇంట్లో ఉన్నాను అంటే మాత్రం నాలుక కోస్తా కూడా అని చెప్తున్నాను, వార్నింగ్ కూడా. ఎందుకంటే నువ్వు మమ్మలను మా తప్పులు మీ తెరువు రాం, మీ తప్పు చేసినాం కాబట్టి మీ అన్నడు లేదని ఊకుంటాం. కానీ నువ్వు ఇచ్చే భాష లాంగ్వేజ్ ఆ నాయకులకు కూడా చెప్తున్నాం, పెద్ద నాయకులు వాళ్ళకు ఉన్న అధిష్టానం కూడా వాళ్ళ జిల్లా అధ్యక్షులు మిగతా వాళ్ళకు చెప్పండి. నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ చెక్కిన అనిల్ కుమార్ గారు ఉన్నారు, చాలామంది చేసిపోయినారు, నరసింహారెడ్డి గారు ఉన్నారు. కానీ ఎన్నడన్నా ఇది వచ్చిందో చెప్పండి. నంజానేశ్వర గారు సిపిఎం ఉండే ఎమ్మెల్యే మాకు ప్రత్యర్థిగా 14 సుఖేందర్ రెడ్డి గారు సార్ మాకు కొద్ది రోజులు ప్రత్యర్థిగా ఉండే సార్ మా దాంట్లోకి వచ్చింది సుఖేందర్ రెడ్డి గారు. ఆయన టీఆర్ఎస్లో పోయినా ఎక్కడ కలిసినా సార్ నమస్తే సార్ అని మాట్లాడతాం. ఏజ్కి గౌరవిస్తే పదవి గౌరవిస్తాను. నువ్వు నా వార్డులకు వస్తే నేనే దిమ్మ కట్టించిన శాల్వాలు నేనే దండలు నేను పంపించాను. నువ్వు ఎమ్మెల్యే 5 ఏళ్ళు ప్రజలు ఇచ్చారు నీకు ఛాన్సు, నీకు హక్కు ఉంది. ఏ వార్డులకన్నా పోయి నీకు ఎక్కడికన్నా పోయే ఛాన్స్ ఉంది. చాలామంది అడిగారు ఎందుకని. అవును, నా వాడికి నిధులు రావాలి, ఆయన ఎమ్మెల్యే, ఆయన తెస్తేనే వస్తుంది నాకు నిధులు. ఆ ఛాన్స్ ఇచ్చినాం. కానీ నువ్వు ఇచ్చిన భాషకే మేము టెంప్ట్ లేకపోతే మేము ఎందుకు టెంప్ట్ అయితే మాకు అంత అవసరమా? మేము చదువుకున్నాం. రైట్. మున్సిపల్ చైర్మన్గా అయితే ఈ రోజు నుంచి పదవి కాలం ముగిసింది, మీరు ఆఫీస్ నుంచి ఖాళీ చేయబోతున్నారు, మళ్ళీ మున్సిపల్ చైర్మన్గా అడుగు పెట్టబోతున్నారు. రిజర్వేషన్స్ ఎట్లుంటో తెలియదు, ఏమి జరుగుతుందో తెలియదు. ఈ 20 ఏళ్ళ రాజకీయంలో సంతృప్తి ఇచ్చింది. వచ్చినా సంతోషపడతాను, రాకున్నా. కానీ ముందు అవిశ్వాసం అప్పుడే అనుకున్నారు, ఈ 11 నెలల సమయమైనా మళ్ళీ కూడా మున్సిపల్ చైర్మన్ అందుకున్నారు. మా మంత్రి గారు చెప్పారు, మా టౌన్ ప్రెసిడెంట్ అందరు చెప్పారు. కానీ ప్రజల నిర్ణయంతో ఏదైనా జరుగుతుంది, మా నాయకుడి నిర్ణయం మేరకు జరుగుతుంది. ఒకటి ఇస్తే సంతోషం, రాకున్నా సంతోషం. ఎందుకంటే మనిషి బతికేదే 70 ఏళ్ళు, 50 దాటినాం. ఇంకా ఈ కొట్లాటలు తిట్లు సంతృప్తిగా ఉన్నప్పుడు, మంచి పేరు ఉన్నప్పుడే. కానీ అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ఉండదు. మున్సిపల్ చైర్మన్ మళ్ళీ ఎలా అవుతారో బుర్రి శ్రీనివాసరెడ్డి చూస్తామని కూడా బీఆర్ఎస్ నాయకులు. అప్పుడు ఎన్టీ రామారావు గారు, ఇందిరాగాంధీ గారు, పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయారు. మనం చూసారు, సునామీ వస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర చెప్పలేము. కానీ నల్గొండ అది రాదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి అనే వ్యక్తి మా ఇంకా ఉన్న రోజు ఉంటే ఇలాంటివి ఏవి రావు. అలాంటి నాయకులతో ఒక్కసారి ఏమైపోయిందంటే కొద్దిగా 2014 టీఆర్ఎస్ సార్ కూడా ఏమనుకున్నారు, నేను ఏం తప్పు చేసినా మీరు రోజు చూస్తారు మమ్మల్ని ఎక్కడో ఒక్కడ నా 2 వార్డులకు తిరుగుతా. నేను గెలవడం అంటే నాకు ఒకసారి మున్సిపల్ కౌన్సిలర్ ఛాన్స్ ఇచ్చింది వెంకరెడ్డి సాబ్. నేను వేరే శివాజీ నగర్లో ఉంటుండే, ఇక్కడికి వచ్చి సెటిల్ అయినా. ఆ రోజు నిజంగా 459 మెజార్టీతో గెలిచిన. సెకండ్ టైంకి వస్తే 1000 దాటింది, హైయెస్ట్ నాది. థర్డ్ వస్తే 911. అది కాక నా భార్య భర్త ఇద్దరం గెలిచాం. వాళ్ళ బ్రదరే నా వాళ్ళ ఇన్ఛార్జ్ ఉన్నాడు, అది మీకు తెలుసు. వారం 9 రోజులలో మొత్తం ఉన్నాడు. నేను టౌన్ మొత్తం చూసుకోవాలి. నేను మోహన్ రెడ్డి గారు నా కాలుకు దెబ్బ తాకింది, అయినా 900 మెజార్టీ అంటే. సో మీ ప్రజల అందుబాటులో ప్రజలు ఉండవు. ప్రజలు తిరస్కరిస్తే నువ్వు నేనేం చేయలేము. పెద్ద పెద్దలు ఓడిపోయారు, మనం ఏం చేయలేము. ప్రజలు తిరస్కరిస్తే 25 సీట్లు ఉండే 99 కాంగ్రెస్ పార్టీ 99కి వస్తే 96 అయినాయి. తర్వాత 180 చిల్లరైనాయి. మళ్ళీ 150 వచ్చింది. మళ్ళీ తగ్గినాయి. మనం 25కి వచ్చినాం, మళ్ళీ 19కి వచ్చినాం, గుంజుకుంటే మళ్ళీ 5కి వచ్చినాం, మళ్ళీ ఇప్పుడు గెలిచినాం 60 చిల్లర. ఎవరిది శాశ్వతం కాదు. మేము ఉంటాం. గెలిచిన ప్రజల మధ్యలో ఓటమి వచ్చినా స్వీకరించే శక్తి మాకుంది. లేదంటే నువ్వు నీ వార్డనే గెలిపించుకోలేవని, నన్ను గెలిపించే సత్తానికి లేదు, ఓడగొట్టే సత్తానికి లేదు. రైట్. చూడొచ్చు, తక్కువ సమయం అయినప్పటికీ కూడా 11 నెలల కాలంలో కూడా ఎంతో సంతృప్తినిచ్చింది. నిరంతరం నల్గొండ మున్సిపాలిటీ కోసమే పనిచేయడం జరిగింది. ఇక మీదట కూడా మున్సిపాలిటీ కోసం ఆ పని చేస్తూనే ఉంటాను. ఖచ్చితంగా ఈ మధ్య జరిగినటువంటి విభేదాలకు ఆ నోటి మాటలే కారణం, కానీ మేము ఎవరిపై దాడి చేయలేదు, ఎవరిపై అధికారం ఉంది కానీ చూపించలేదు. ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్గా ఎంతో సంతృప్తినిచ్చింది. ఇవాళ చివరి రోజు ఆర్టీవీతో కూడా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి చెప్పుకోవడం జరిగింది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.